హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో హెల్దీగా చాలా టేస్టీగా ఉండే రాగి పిండితో బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అప్పటికప్పుడు 10-15 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు తెల్లటి ఉప్మా రవ్వ వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. అన్నీ కూడా ఒకే కప్పు కొలతలతో వేసుకోవాలి. 1 కప్పు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు పుల్లగా ఉన్నదైనా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్గా ఉన్న పెరుగైనా వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోండి. నీళ్లు వేసుకొని ఇలా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టి నానబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. రవ్వ కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టుకున్న పిండి రవ్వని వేసుకోవాలి. 1/2 కప్పు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చిక్కటి దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 మీడియం సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 క్యారెట్ని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకుంటూ సన్నటి మంట పైన పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దు. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ చేసి గిన్నెలో వేసి పెట్టుకున్న పిండిలోనికి వీటిని వేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడాకి బదులుగా ఈనో కూడా వేసుకోవచ్చు. బేకింగ్ సోడాని వంట సోడా, కుకింగ్ సోడా, సోలా పొడి అని కూడా అంటారు. పిండిని ఎక్కువ గట్టిగా లేకుండా మరీ పలుచగా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పెద్ద గుంత గరిటెతో 2 గరిటెలు వేసుకోవాలి. వీటిని మందంగా చిన్నగా వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని సన్నటి మంట పైన 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. దోశ పైన పచ్చిగా తడిగా లేకుండా ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని వీటిని ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలానే అన్ని దోశలు కూడా వేసుకోవాలి. వీటిని మందంగా వేసుకోవాలి. సన్నటి మంట పైన బాగా కాల్చుకుంటే లోపల పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతాయి. పిండిని మందంగా వేసుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన కాల్చుకోవాలి. అడుగు మందంగా ఉన్న కడాయిలో చేసుకుంటే దోశలు మాడిపోకుండా లోపలి వరకు బాగా ఉడుకుతాయి. స్పాంజీ లాగా మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి.